ఒక అందమైన పల్లెటూర్లో రాము అనే పాలు అమ్మే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా పాలమ్మేవాడు. కాని ఒకరోజు అతని మనసులో ఒక చిన్న ఆశ పుట్టింది. త్వరగా ధనవంతుడు కావాలని రాము పాలలో నీళ్లు కలపడం మొదలుపెట్టాడు. ఇది సరైన పనేనా? మీరే చెప్పండి. గ్రామస్తులు పాలు పల్చగా ఉండటం గమనించారు. రాము అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. నిజం ఎప్పుడూ దాగి ఉండదు కదా. ఒకరోజు రాముకు ఒక వింతైన మెరిసే విత్తనం దొరికింది. అది గాలిలో తేలుతూ అతని ముందు నిలబడింది. ఇది ఒక మాయా సంకేతం. ఆ విత్తనం రాముకు తన తప్పును చూపించింది. అతను చేసిన మోసం వల్ల అందరూ బాధపడుతున్నారని అర్థమైంది. రాము కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాము అందరి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. ఇకపై ఎప్పుడూ మోసం చెయ్యనని మాట ఇచ్చాడు. నిజాయితీగా ఉండటమే గొప్పదని గ్రహించాడు. రాము మళ్లీ నిజాయితీగా పాలమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడతని పాలు చాలా రుచిగా ఉన్నాయి. అందరూ అతన్ని మళ్లీ నమ్మారు. రాము జీవితం మళ్లీ సంతోషంగా మారింది. నిజాయితీగా ఉంటేనే మనకు గౌరవం, సంతోషం దొరుకుతాయి. మీరు కూడా ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు కదా. కథ నీతి: నిజాయితీగా ఉంటేనే మనకు గౌరవం, సంతోషం దొరుకుతాయి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చెయ్యండి.